నమస్కారం అంకుల్. నమస్తే. మీ పేరు? హనుమంతరావు. ఏం చేస్తూ ఉంటారు అంకుల్? వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం చేస్తుంటారు. అంకుల్, తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా? ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకైతే 24 అవర్స్ కరెంటు, రైతు బంధు, పెట్టుబడి సాయం ఇస్తాను రైతు బంధు బాబది. అలాగే మహిళలకు ఒంటరి మహిళలకు పింఛను, వికలాంగులకు పింఛను. ఇంకొకటి అంకుల్, ఇప్పుడు రైతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో రైతు బీమా అనేది ఎప్పుడన్నా విన్నారు అంకుల్? ఏ పార్టీ అన్న పెట్టింది? ఇప్పటివరకు స్టిల్ ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. తెలంగాణలో మొట్టమొదటి పథకాలు ఇంత ఘనంగా ఎవ్వరు పెట్టలేదు, మన కేసీఆర్ తప్ప వేరే వాళ్ళు లేదు. ఇప్పుడు ఇతను చూసి అందరూ నేను పెడతా నేను ఇస్తా అది ఇస్తా అని అందరూ అంటున్నారు. అది గొప్ప చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు రైతు బీమా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక కుటుంబంలో రైతు చనిపోతే, ఇంటికి పెద్ద ఎవరైనా కూలిపోయి అనుకో, రైతు బీమా వల్ల తనకేమైనా ఆపద ఉన్నా కూడా, ఏమైనా డబ్బులు అప్పులు ఉన్నా కూడా కట్టుకోవడం వల్ల, లేకపోతే తన కొడుకుకు చదువుకోవడానికి అయినా డబ్బులు కూడా దేనికో ఉపయోగం పడుతుంది. 5 లక్షలు ఇస్తుంది. ఓకే, కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఇప్పటివరకు ఏమేమి లబ్ధి పొందినారు అంకుల్ మీరు? ప్రస్తుతం అయితే మేము రైతు బీమా, మన రైతు బంధు నాకు పింఛన్ వస్తుంది. పింఛన్? ఏం పింఛన్ అంకుల్? మంచిగా ఉన్నారు కదా. హ్యాండిక్యాప్, నాకు కొంచెం ప్రజెంట్లో యాక్సిడెంట్ అయింది. ఎందుకు, ఏమైంది అంకుల్? నాకు యాక్సిడెంట్ అయితే ఓకే, ఒక్కసారి చూపియారా అది? ఓకే, కాలు ఇరిగిపోయింది. అవును, నాకు పింఛన్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్ యాక్సిడెంట్ అయ్యి? నాకు 2015లో అయింది. 2015లో అయింది. అవును, అంతకుముందు 3000 వచ్చేది, ఇప్పుడు 4000 వస్తుంది. అందులోటి పిల్లలకు కూడా ఇప్పుడు మెడికల్ అవి కూడా కట్టిస్తాండు, మెడికల్ కాలేజీలు అవి కూడా చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో వైద్య విద్య ఎట్లుంది? చాలా గతంలో వైద్య విద్య ఎలా ఉండే, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే బాగున్నది. ఇప్పుడు అన్ని ఏ హాస్పిటల్ పోయినా గవర్నమెంట్లో మంచిగా చూసుకుంటున్నారు, బాగానే ఉన్నది. ఇంకేమేమి వచ్చినాయి అంకుల్ మీకు? మాకు ఇప్పటివరకు అయితే ఏం గవి వచ్చినాయి. ఇంకా వేటికన్నా అప్లై చేసుకున్నారా మళ్ళీ? చేయలేదు. మాకు గృహలక్ష్మి వస్తుంది. గృహలక్ష్మి వస్తుంది. ఓ, కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు. ఓ, ఇది కనిపించేదన్నా? మాదే. అవును. ఎంతవరకు వచ్చింది మళ్ళీ? పిల్లల వరకు వచ్చింది, కానీ ఇప్పుడు మొన్న బిల్లు వచ్చేదే ఎలక్షన్ కోడ్ చేయబట్టడం వల్ల ఆగింది. తర్వాత కేసీఆర్ వస్తాడు, మాకు బిల్లు ఇప్పిస్తాడు పక్క. అంత బాగానే జరిగింది అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అంకుల్, ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా ఇస్తామని అంటున్నారు కదా. ఇతన్ని ఇంత చెప్పినా కదా, వీటిని చూసి వాళ్ళు చెప్తాలని. అదే అంటే యూత్ చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు కదా, మరి అవుతారు. మాయ మాటల వల్ల ఏదో ఒకటి అయితేనే ఉంటారు. దానివల్ల నష్టం ఉంది కదా మరి కేసీఆర్ ప్రభుత్వానికి. నష్టం దేనికి అవుతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ యూత్ లీడర్స్ చూసే అభివృద్ధి చెప్తుంది. ఎవరు అభివృద్ధి చేస్తారు ఏం కథ అనేది జనాలు చూసే చెప్తారు. దానివల్ల కంపల్సరీ కేసీఆర్ వస్తాడు. మూడోసారి గెలుస్తారంటున్నారు పక్కా. అంకుల్, చాలా మంది ఇంకొక మాట కూడా అంటున్నారు కదా, ఈసారి సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. 1-2 తగ్గుతాయి కావచ్చు, అని తగ్గుతాయా? 1-2 అంతే. పక్కా 100 వస్తాయి. ఇంకోటి అంకుల్, ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉండు కదా ధర్మారెడ్డి, ఆయన పనితీరు ఎట్లుంది ఇక్కడ? చాలా బాగుంది. ఆయన కూడా కంపల్సరీ గెలుస్తాడు. ఆయన పని కూడా బాగుంది. విలేజ్లలో కూడా మంచిగా చూస్తాడు, చేస్తాడు. పనులు బాగుంటాయి. సీసీ రోడ్లు అయినా, స్కూల్లో అయినా కూడా పిల్లలకు అందరికీ అందుబాటులో ఉంటాడు, వస్తాడు, పోతాడు. గతంలో ఇక్కడ రోడ్లు అన్నీ ఎట్లుంటుండే? అప్పుడు కంకర్ రోడ్లు అవి మన ఆ రోడ్లు ఈ రోడ్లు ఉండేది. ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు వచ్చినాయి, బాగున్నాయి. మంచినీటి సౌకర్యం కూడా, మిషన్ భగీరథ అన్నీ బాగున్నాయి. ఇంకొకటి అంకుల్, మీరు ఏ పార్టీ లీడర్ ఇంకా తిరుగుతారా మీరు? మేము పోము. నిజాలు మాట్లాడుకుందాం అంకుల్, నిజంగా పోరా? అస్సలే పోము. పక్క తెలంగాణ ఎప్పుడు అని కేసీఆర్ చేయలాబట్టిండు జెండా, అప్పటి నుంచి ఇప్పుడు పార్టీ మారలేదు. పార్టీ మారడం అంటలేదు. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి మాత్రమే పోతున్నాయి అని చెప్పేసి చాలా ఆరోపణలు జరుగుతున్నాయి కదా. అట్లా మీకు తెలిసిన పొలిటికల్ లీడర్ వల్ల మీకు ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు, పింఛన్ కావచ్చు, రైతు బంధు కూడా వస్తుంది కదా. సో అట్లా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఇప్పటివరకు ఎవరు చేయలేదు. మళ్ళీ అలాంటి ఆరోపణలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు మరి? అంటే చెప్తారు కదా, ఏదో మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. అవన్నీ అబద్ధాలు. మీరైతే ఏ పార్టీ లీడర్ చుట్టూ అయితే తిరగలేదు? తిరగలేదు. ఎవరికైనా పైసలు ఇచ్చినారా పోనీ? నేను ఎవరికి ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మంచిగా చేస్తాం కాబట్టి డబ్బులు ఎవరికి ఎందుకు ఇవ్వాలి? అంటే గవర్నమెంట్ పనులు కావాలి అంటే మధ్యవర్తులకు పైసలు ఇస్తే పనులు జరుగుతాయి కదా మేమైతే జల్దీ. ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు, మాకు అడగలేదు కూడా ఎవరు ఎవరు కూడా అడగాలి. అడగరు. థ్యాంక్ యూ. ఓకే.